నేను ఏమీ కాదు అని ఒక్కసారి మనస్ఫూర్తిగా అనుకుని చూడండి. మీ జీవితంలో 90% సమస్యలు అక్కడితోనే ఆగిపోతాయి. వినడానికి కొంచెం వింతగా ఉందా? లోకమంతా నువ్వు తోపు, నువ్వు తురుమని మనుషుల్లో ఉండే గొప్పతనం గురించి పుస్తకాలు చెప్తూ ఉంటాయి కదా. కాకపోతే నేనేంటంటే మిమ్మల్ని మీరు జీరో అనుకోండి అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఆలోచిస్తున్నారా? అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ రోజు మనందరం ఎదుర్కొంటున్న అతి పెద్ద జబ్బేంటి? నేను అనే భ్రమ. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనకంటే మన ఈగోనే ముందెళ్తుంది. ఆఫీసులో బాస్ ఏమనంటే ఈగో, ఇంట్లో భార్య లేదా భర్త ఏదనంటే ఈగో, ఫ్రెండ్ మధ్యలో మనల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఈగో. ప్రతి చిన్న విషయానికి మనం హట్ అయిపోతున్నాం. ఎందుకో తెలుసా? మనం మనల్ని ఒక పెద్ద విగ్రహంలో ఊహించుకుంటున్నాం. ఆ విగ్రహానికి చిన్న గీత పడినా తట్టుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో తమను తాము గొప్పగా చూపించుకోవాలని చెప్పేసి తాపత్రయపడతారు. తప్పులేదు. నా దగ్గర కారు ఉంది, నా దగ్గర ఐఫోన్ ఉంది, నేను ఎంత సక్సెస్ అయ్యాను, ఇలా మనల్ని మనం ఒక బ్రాండ్ లా మార్చేసుకుంటున్నాం. కానీ నిజం చెప్పమంటారా? ఈ పరుగు పందెంలో మనం మనల్ని కోల్పోతున్నాం. నీ ఈగో సాటిస్ఫై అవడం కోసం నువ్వు పడే తాపత్రయం నిన్ను ఎప్పుడూ టెన్షన్ లోకి నెట్టేస్తూనే ఉంటుంది. మనం ఎప్పుడు సంథింగ్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాం. ఆ సంథింగ్ నెస్ అనేది అవ్వనప్పుడు ఏం జరుగుతుంది? మనం టెన్షన్ అయిపోతూ ఉంటాం. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందంటే ఈ ఈగో అనే సమస్య ఊరికే రాదు. మన చుట్టూ ఉన్న సమాజం, మనం పెంపకం నుంచి వస్తుంది. చిన్నప్పటి నుంచి మనల్ని ఇతరులతో పోలుస్తూనే ఉంటారు. వాడు ఫస్ట్ వచ్చాడు, వీడు సెటిల్ అయ్యాడు, ఇలా మనల్ని కంపారిజన్ తో పెంచుతూనే ఉన్నారు. అంటే పోటీ ప్రపంచం వల్ల. సో ఈ పోటీల వల్ల మనలో ఒక భయం మొదలవుతుంది. నేను వాడికంటే గొప్పగా లేకపోతే ఈ లోకం నన్ను ఏమనుకుంటుందో అని చెప్పేసి. అప్పుడే నిమ్ కరోలి బాబా గారు ఒక అద్భుతమైన మాట చెప్పేవారు. నువ్వు నీ అస్తిత్వాన్ని ఎంత గట్టిగా పట్టుకుంటే అంతగా దుఃఖానికి గురవుతావు అని. బాబా గారు ఏం చెప్పారు తెలుసా? మన ఈగో అనేది ఒక జైలు లాంటిది. మనం ఆ జైలు లోపల ఉండి బయట ప్రపంచాన్ని చూస్తూ అది మన అస్తిత్వం అనుకుంటాం. మెయిన్ ఈగో వల్ల మీ జీవితంలో ఉన్న ప్రశాంతత అనేది పోతుంది. ఎప్పుడైతే మనం నేను గొప్ప అని అనుకుంటామో అప్పుడే మనకి శత్రువులు పుడతారు. అప్పుడే మనకి అసూయ కలుగుతుంది. ఇతరులతో అనవసరపు పోటీ మొదలవుతుంది. వాడు కొత్త కారు కొంటే మనకి నిద్ర పట్టదు, వాడికి ప్రమోషన్ వస్తే మనకి ఆకలి వెయ్యదు. ఎందుకంటే మనం మనల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, అందరికంటే పైన ఉండాల్సిన వాడిగా ఫీల్ అవుతాము. చివరికి ఏమవుతుంది? మనశ్శాంతి కరువై ఒత్తిడి పెరుగుతుంది. రక్తపోటు, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ మన ఈగో మనకి ఇచ్చే గిఫ్ట్లు అన్నమాట. నీమ్ కరోలి బాబా గారు ఎప్పుడు అనేవారు, ప్రేమించడం నేర్చుకో, సేవ చేయడం నేర్చుకో అని. కానీ ఈగో ఉన్న చోట ప్రేమ ఉండదు, కేవలం అధికారం మాత్రమే ఉంటుంది. ఆ అధికారం కోసం ఆరాటపడి చివరికి ఒంటరి వాళ్ళం అయిపోతాము. అలా ఒంటరి వాళ్ళం అయిన తర్వాత మనం ఎంత సంపాదించే సుఖం. ఇంకా కొంచెం క్లియర్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఎవరో ఒక అతను కారు కొన్నాడు. అతను కారు ఎలా కొన్నాడో తెలుసుకోకుండా వాడు కారు కొన్నాడు, నేను కొనలేకపోయాను అని చెప్పేసి మీలో మీరు బాధపడితే మీ అంత అమాయకులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే వాళ్ళు కారు కొనడం వెనకాల 100 కారణాలు ఉంటాయి. ఒకటి ఈఎంఐలో కొనుండొచ్చు, లేదా అప్పు తీసుకొని కొనుండొచ్చు, అది కూడా కాకపోతే ఇంకొక మార్గంలో కొనుండొచ్చు. సో అది కూడా కాకపోతే ఎన్నో సంవత్సరాలు కష్టపడి రూపాయి పోగేసుకొని కొనుండొచ్చు. ఆ ప్రాసెస్ తెలుసుకోకుండా మీలో మీరు బాధపడితే ఎవరికి ఉపయోగం చెప్పండి? పోనీ ఈఎంఐలో కొన్నాడు అనుకోండి, అది కట్టాల్సింది ఎవరు? అతను. మీరు ఎందుకు బాధపడతారు? అందులోనూ రూపాయి పోగేసుకొని మరి కొన్నాడే అనుకోండి, తను ఎంతో కష్టపడి ఉన్నాడు కదా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనకంటూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి, మనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి, మనకంటూ కొన్ని ఆశయాలు ఉంటాయి. అవి అందరితో మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాడు కారు కొన్న వెంటనే నీ కోరికల్లో కారు రాకూడదు, వాడు ఇల్లు కొన్న వెంటనే నీ కోరికల్లోకి ఇల్లు రాకూడదు. నీకంటూ కొన్ని కోరికలు ఉంటాయి, అవి నీ కోరికల్లాగే ఉండాలి. ఎవడు ఏది చేస్తే అది నీ కోరిక అవ్వకూడదు. అప్పుడు నీ జీవితంలో మనశ్శాంతి అనేది అస్సలు ఉండదు. అందులో నీ ఈగో హర్ట్ అయిపోతూనే ఉంటుంది. అలా ఈగో హర్ట్ అయినప్పుడు ఏమవుతుంది? డిప్రెషన్, రక్తపోటు, యాంగ్జైటీ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి ఒక్కడికి వాడి ఇండివిజువల్ లైఫ్ అనేది ఉంటుంది. అలాంటి ఇండివిజువల్ లైఫ్ లో కొంతమంది జీవిత లక్ష్యాల వల్ల ఇల్లు కారు అనేది ఒక 10 సంవత్సరాలు రావచ్చు. ఇంకొంతమంది జీవిత లక్ష్యాలు వేరుగా ఉంటాయి. వాళ్ళకి సక్సెస్ అనేది కొంచెం టైం పట్టినా రిజల్ట్ మాత్రం సాలిడ్ గా ఉంటుంది. సో అలాంటప్పుడు ఒక్కొక్కటి సక్సెస్ అనేది కొంచెం ఎర్లీగా వస్తుంది, ఇంకొకటి సక్సెస్ అనేది లేట్ గా వచ్చినా సరే సాలిడ్ గా ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన ఈగోని మనం కంట్రోల్ చేసుకోవాలి. సరే ఇదంతా బాగానే ఉంది, అసలు ఈ సమస్యని ఎలా అధిగమించాలి అంటే మాత్రం దీనికి సొల్యూషన్ చాలా సింపుల్, కానీ పాటించడం కొంచెం కష్టం. అంటే ఐఆమ్ నథింగ్ లేదా ఐఆమ్ జీరో అనే స్థితి అలవరుచుకోవడం. బాబా గారు చెప్పినట్లు మనల్ని మనం తక్కువ చేసుకోవడం అంటే మనల్ని మనం తిట్టుకోవడం కాదు, మన ఈగోని చంపేయడం. ఆ ఈగో చనిపోయిన చోటే అసలైన స్వేచ్ఛ దొరుకుతుంది. నీమ్ కరోలి బాబా గారు తన దగ్గరకు వచ్చే పెద్ద పెద్ద నాయకులు
నాయకులకు గొప్ప వాళ్ళకు కూడా సామాన్యుల్లానే చూసేవారంట. ఎందుకంటే ఆయన దృష్టిలో అందరూ సమానమే. ఆయన చెప్పిన మాట ప్రకారం మన ఈగోని వదిలేయడానికి మొదటి మెట్టు యాక్సెప్టెన్స్. మనకు జరిగే అవమానాలు పొగడ్తలు రెండింటినీ సమానంగా తీసుకోవడం. ఒక నీటి చుక్క సముద్రంలో కలిస్తే దానికి చావు లేదు, ఎందుకంటే అందులో కలిసిపోయిన మరుక్షణం నుంచి ఆ నీటి చుక్క కూడా సముద్రమే కనుక. అలాగే మనం నేనుని వదిలేసి విశ్వంలో ఒక భాగంగా మారాలి. నేను శూన్యాన్ని అని అనుకోవడం వల్ల నీకే నష్టం ఉండదు. నిజానికి నువ్వు ఒక పెద్ద భారాన్ని దించేసినట్లు అనిపిస్తుంది. చాలా మంది సెలబ్రిటీలు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత సక్సెస్ చూసినా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అదేదో అందరి ముందు బిల్డప్లు ఇయ్యాలని చెప్పేసి ఏం కాదు. వాళ్ళ నెత్తి మీద ఉన్న ఆ భారాన్ని పీకి పక్కన పడేసి వాళ్ళు ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు. అది కూడా ఒక ఆర్ట్ అనుకోండి. అలా చాలా మంది చేస్తూ ఉంటారు. కొంతమంది దాన్ని చేయలేకపోతూ ఉంటారు. అది వేరే విషయం అనుకోండి. సో ఎవరైనా నిన్ను తిట్టారా, నువ్వు శూన్యానివి అయితే ఆ తిట్టు నిన్ను తాగదు. ఎవరైనా నిన్ను పొగిడారా, నువ్వు శూన్యానివి అయితే ఆ పొగడత నీకు తలకెక్కదు. ఈ జీరో ఫిలాసఫీని అర్థం చేసుకుంటే నువ్వు అజేయుడు అవుతావు. నిన్ను ఎవరు బాధ పెట్టలేరు. ఎందుకంటే బాధపడటానికి అక్కడ నేను అనే అహంకారం లేదు కదా. నీమ్ కరోలి బాబా గారు అనేవారు, దేవుడిని చేరుకోవాలంటే ముందు నీ అహంకారాన్ని వదిలేయాలి అనేవారంట. ఎందుకంటే ఆ అహంకారమే నీకు నీ ప్రశాంతతకి మధ్య ఉన్న గోడ. ఆ గోడని కూల్చేయడమే ఈ సమస్యకు అసలైన పరిష్కారం. సరే, ఇదంతా బాగానే ఉంది. దాన్ని ఎలా కూల్చాలి, జీవితంలో ప్రశాంతంగా ఎలా ఉండాలి, ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి దాన్ని నేను అలవర్చుకొని నేను నా జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అంటే మాత్రం జీరో ఫిలాసఫీని ప్రాక్టికల్ గా లైఫ్ లో ఎలా అప్లై చేయాలి ఇప్పుడు చూద్దాము. ఇది వినడానికి ఫిలాసఫీలా ఉన్నా ఇది ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక పేపర్ మీద నేను ఏమీ కాదు లేదా ఐఆమ్ జీరో అని రాసుకోండి. అది మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కాదు, మీలో అనవసరమైన గర్వాన్ని తీసేయడానికి. లేదా మొబైల్లో వాల్ పేపర్ పెట్టుకోండి. ఏం పోయింది? నీమ్ కరోలి బాబా గారు ఎప్పుడు అంటుండేవారు, అందరికీ సేవ చెయ్యి, అందరిని ప్రేమించు అని. నువ్వు జీరో అయినప్పుడు మాత్రమే ఇతరులకి సేవ చేయగలవు. నీలో నేను ఉంటే ఆ నువ్వు అవతల వ్యక్తి లోపాలను చూస్తావు, కానీ నువ్వు శూన్యమైతే ఎదుటి వారిలో దైవాన్ని చూస్తావు. రోజు ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు కోపం తెచ్చుకోకుండా మనసులో నేనేం కాదు అని అనుకోండి. వెంటనే మీలోని కోపం మాయమైపోతుంది. అలాగే మీ సక్సెస్ ని మీ తలకెక్కించుకోకండి. మీరు ఏదైనా సాధిస్తే అది మీ వల్ల కాదు, మీ ద్వారా జరిగిందని గుర్తించండి. నీమ్ కరోలి బాబా గారు ఎన్నో అద్భుతాలు చేసినా తానేమి చేయలేదని చాలా సింపుల్ గా ఉండేవారు. ఆ సింప్లిసిటీలోనే పవర్ ఉంది. గుర్తుంచుకోండి, ఆకాశం అంత ఎత్తుకి ఎదగాలన్నా పునాది మాత్రం భూమిలోనే ఉండాలి. నువ్వు ఎంత శూన్యంగా ఉంటే అంత ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ నీలోకి వస్తుంది. జీవితం అంటే ఒక ప్రయాణం. ఇందులో నువ్వు ఎంత తక్కువ లగేజ్ మోస్తే అంత వేగంగా అంత హ్యాపీగా నీ గమ్యానికి చేరుకుంటావు. నీ గతాన్ని, నీ హోదాని, నీ గర్వాన్ని పక్కన పెట్టి ఈ క్షణం నుంచి ఒక కొత్త మనిషిలా జీవించు. లోకం నిన్ను ఏమనుకుంటుందో అనే భయం వదిలేయి. ఎందుకంటే నువ్వు ఏమీ కానప్పుడు నీ కోల్పోతే ఏముంటుంది? ఏమి ఉండదు. అక్కడే నీకు అసలైన స్వేచ్ఛ, అంతులేని ఆనందం దొరుకుతాయి. ఈ క్షణం నుంచే ఆ మార్పు మొదలవ్వాలి. మన ఈగోను పక్కన పెట్టి అందరిలో మామూలు మనిషిలా కలిసిపోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే ఎంతమంది వాళ్ళ ఈగోను పక్కన పెట్టి అందరితో ఈ భూమి మీద కలిసి బతకడానికి సిద్ధంగా ఉన్నారో నాకు కూడా తెలియాలి కదా. అందుకని కామెంట్ చేయండి. అది కూడా ఐఆమ్ జీరో అని చెప్పేసి కామెంట్ చేయండి. అంతేనండి, అంతకుమించి ఏం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.